సరే ఎందువల్ల పొలిమరీకరణ గురించి చెప్తున్నాం. సరే, పొలిమరీకరణ అంటే ఏమిటి అనేది నిన్న చెప్తున్నాం. సో మరి ఈ పొలిమరీకరణంలో అనేక రకాలు ఉన్నాయి. మనకి ఇంకా ఒకటి మాత్రమే చెప్పుకున్నాం. ఈ పొలిమరీకరణము మొట్టమొదటి కారో తార్పు మరియు మార్క్ క్లారీ మొదలైన శాస్త్రవేత్తలు పొలిమరీకరణ క్రియా విధానాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తాం, వీటి 2 విధాలుగా విధించవచ్చని చెప్పుకున్నాం. ఒకటి సంకలన పొలిమరీకరణము, రెండవది సంకలన పొలిమరీకరణం. మరలా ఈ సంకలన పొలిమరీకరణం వచ్చేసి మనకు 2 రకాలు. సంకలన పొలిమరీకరణం వచ్చేసి మనకు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మనం అందులో 2 రకాలు మనకి ఏమన్నా సంకలన పొలిమరీకరణం వచ్చేసి 2 కూడా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అయానిక పొలిమరీకరణము, స్వేచ్ఛ ప్రాతిపదిక పొలిమరీకరణము, మూడవది సమన్వయ పొలిమరీకరణం. సంకలన పొలిమరీకరణం వల్ల 3 రకాలుగా ఉంటాయి మనకు చర్యా విధానాన్ని అనుసరించి. అదొకటి అయానిక పొలిమరీకరణము, స్వేచ్ఛ ప్రాతిపదిక పొలిమరీకరణము, సమన్వయ పొలిమరీకరణం. అదేవిధంగా ఈ అయానిక పొలిమరీకరణం వచ్చేసి మళ్ళా 2 రకాలు. ఒకటి క్యాటయానిక్ పొలిమరీకరణము, రెండవది ఆనయాన్ పొలిమరీకరణం. సో పొలిమరీకరణం వచ్చేసి మనకు 2 రకాలు, సంకలన పొలిమరీకరణము, సంకలన పొలిమరీకరణం. మరి చర్యా విధానం అనుసరించి ఈ సంకలన పొలిమరీకరణం వచ్చేసి మరలా మనకు 3 రకాలుగా ఉంటాయి. అయానిక పొలిమరీకరణము, స్వేచ్ఛ ప్రాతిపదిక పొలిమరీకరణము, సమన్వయ పొలిమరీకరణం. అదేవిధంగా మనకు ఈ అయానిక పొలిమరీకరణం వచ్చేసి మళ్ళా 2 రకాలుగా తీసుకోవచ్చు. క్యాటయాన్ పొలిమరీకరణము, ఆనయాన్ పొలిమరీకరణం. బట్ ఇవి మనకు మొత్తం ఉన్నటువంటి పొలిమరీకరణ చర్యలు వచ్చేసి సంకలన పొలిమరీకరణము, సంకలన పొలిమరీకరణము, అయానిక పొలిమరీకరణము, స్వేచ్ఛ ప్రాతిపదిక పొలిమరీకరణము, సమన్వయ పొలిమరీకరణం. అయితే ఇందులో నిన్న వచ్చేసి మనం చెప్పిన సంకలన పొలిమరీకరణం అంటే మీరు తెలుసుకోగలిగారు ఆల్రెడీ. సో సంకలన పొలిమరీకరణం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న మోనోమర్లు లేదా ప్రమేయ సమూహాలు కలిగినటువంటి మోనోమర్లు, 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న ప్రమేయ సమూహాలు కలిగినటువంటి మోనోమర్లు, అతి స్వల్ప అణువులు లేదా స్వల్ప అణుభారం కలిగినటువంటి అణువులు విలోపనం చెందగా ఏర్పడే పొలిమరీకరణ విధానాన్ని సంకలన పొలిమరీకరణం అంటాము. ఈ సంకలన పొలిమరీకరణం వల్ల ఏర్పడే పాలిమర్ను సంకలన పాలిమర్ అంటారు. ఉదాహరణకు నైలాన్ 6 లేదా పీవీసీ పాలివినైల్ క్లోరైడ్, టెర్లిన్, టెఫ్లాన్ ఇవన్నీ కూడా సంకలన పొలిమరీకరణకి మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చేది మనకి ఏమవుతుందంటే సంకలన పొలిమరీకరణ. మరి ఏంటి సంకలన పొలిమరీకరణం అంటే ఏమిటి అనేది మనకు కొన్ని సంకలన పొలిమరీకరణంలో కూడా అనేక మోనోమోరిక్ అణువులు ఒకదానితో ఒకటి సంకలనం చెంది సంకలన పొలిమరీకరణము. సో అనేక మోనోమర్ యూనిట్లు ఒకదానితో ఒకటి సంకలనం చెంది ఇవి ఏది విలోపనం చెందకుండా పెద్ద గొలుసు లాంటి అణువుగా ఏర్పడే విధానమునే సంకలన పొలిమరీకరణం అంటాం. సో సంకలన పొలిమరీకరణంలో అయితే అల్ప అణుభారం కలిగినటువంటి H2O కానీ, అమోనియా కానీ, లేదా HCl కానీ, లేదా HBr కానీ, లేదా CH3CO మిథనాల్ వంటి అణువులు విలోపనం చెందుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇటువంటి అల్పానుభావం కలిగినటువంటి అణువులు విలోపనం చెందకుండా మనకి ఏర్పడాలి ఇక్కడే. కాబట్టి సంకలన పొలిమరీకరణానికి సంకలన పొలిమరీకరణానికి తేడా ఏమిటంటే సంకలన పొలిమరీకరణంలో అయితే అల్ప అణుభారం కలిగినటువంటి అణువులు తొలగించబడతాయి లేదా విలోపనం చెందుతాయి. కానీ సంకలన పొలిమరీకరణంలో అయితే ఎటువంటి అణువులు కూడా విలోపనం చెందవు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మరి విలోపనం చెందవంటే ఇక్కడ పేర్లో ఉంది సంకలనం, అన్ని కలిసిపోతాయి ఏమి అన్ని కూడా. కాబట్టి 2 విభిన్న మోనోమర్లు లేదా 2 అనేక మోనోమర్ యూనిట్ అణువులు ఒకదానితో ఒకటి సంకలనం చెంది ఏది విలోపనము చెందకుండా పెద్ద గొలుసు లాంటి అణువుగా ఏర్పడే విధానమును మనం ఏమంటాం అంటే సంకలన పొలిమరీకరణము అంటాం. కాబట్టి ఆ ఏర్పడే కొత్త పదార్థాన్ని ఏమంటాం, సంకలన పాలిమర్ అంటాం. సో సాధారణంగా సంకలన పాలిమర్లకు వచ్చేసి
మనకి ఏమవుతుంది, ద్విబంధం కలిగినటువంటివి కానీ త్రిబంధం కలిగినటువంటి ఈ మోనోమర్లు వచ్చేసి సంకలన పొలిమరీకరణంలో పాల్గొంటాయి. ఉదాహరణకు ఆల్కీనులు, ఆల్కీనులు ద్విబంధం ఉంటాయి ఇందులో, లేదా ఆల్కాడయీనులు, ఆల్కాడయీనులు. సో ఇందులో కూడా మనకైతే ఆల్కీనులు అంటే అర్థం ఏంటి, ఇక్కడ కార్బన్ కార్బన్ మధ్య ద్విబంధం ఉంటుంది. కాబట్టి ఇవి వచ్చేసి మనకు అసంతృప్త సమ్మేళనాలు. అదేవిధంగా ఆల్కాడయీన్లు, ఈన్ అంటే అర్థం ఏంటంటే ద్విబంధం, డై అంటే రెండు ద్విబంధాలు ఉండాలి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒకే సమ్మేళనంలో రెండు ద్విబంధాలు ఉన్నటువంటివి, లేదా 1,3 బీటా డయన్ కాబట్టి అలాంటివి వచ్చేసి ఇటువంటి ఆల్కాడయీన్లు కానీ లేదా ఆల్కీన్లు కానీ మనకేమవుతాయి, సంకలన పొలిమరీకరణంలో ఎక్కువగా పాల్గొంటాయి. అయితే ఈ సంకలన పొలిమరీకరణ చర్యలన్నీ కూడా మనకి ఏమన్నాయంటే ఇక శృంఖల చర్యలు ఇవన్నీ కూడా. ఇది బాగా జాగ్రత్తగా వినాలి, ఇది గుర్తుకుంటే మీరు రాసుకోవచ్చు. కాబట్టి సంకలన పొలిమరీకరణ వచ్చేసి ఈ శృంఖల చర్యలు. ఏంటి శృంఖల చర్యలు అంటే మనకు, సో శృంఖల చర్యలు అంటే సాధారణంగా మనకి ఏమవుతాయంటే ఇది 3 దశల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి శృంఖల చర్య అనేది 3 దశలు జరుగుతుంది. మొదటి దశలో ఏమవుతుందంటే శృంఖల ప్రారంభ చర్య, శృంఖల ప్రారంభ చర్య. రెండవ దశ వచ్చేసి శృంఖలాభివృద్ధి చర్య, శృంఖలాభివృద్ధి చర్య. మూడవది వచ్చేసి శృంఖలాంతక చర్య, శృంఖలాంతక చర్య. సో ఈ సంకలన చర్యలన్నీ కూడా ఏమవుతాయి, మనకు శృంఖల చర్యలు అంటున్నాం. మరి ఏంటి శృంఖల చర్యలు అంటే, శృంఖల చర్యలు ఎప్పుడు కూడా 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశ శృంఖల ప్రారంభ చర్య, రెండోది శృంఖలాభివృద్ధి చర్య, మూడోది శృంఖలాంతక చర్య. అంటే శృంఖల ప్రారంభాన్ని, చర్యను ప్రారంభించేది, చర్యను అభివృద్ధి చేసేది, చివరికి మనకు కావాల్సినటువంటి పదార్థం అంటే ఆ చర్యను అంతం చేసేది. కాబట్టి ఇటువంటి మనకు ఈ సంకలన పొలిమరీకరణంలో ఉన్నటువంటి అయానిక పొలిమరీకరణం కానీ, ఆనయానిక పొలిమరీకరణం కానీ, స్వేచ్ఛా ప్రాతిపదిక పొలిమరీకరణం కానీ మనకు ఈ 3 దశల్లో జరుగుతుంటుంది. అయానిక పొలిమరీకరణం కానీ, ఆనయానిక పొలిమరీకరణం కానీ, క్యాటయానిక పొలిమరీకరణం కానీ, స్వేచ్ఛా ప్రాతిపదిక పొలిమరీకరణం కానీ, అవన్నీ కూడా మనకి ఏంటంటే శృంఖల చర్యలు. అంటే మనకేమవుతుంది, ఒక పాలిమర్ ఏర్పడాలంటే మనకేమవుతుంది, 3 దశల్లో జరుగుతూనే మనకు పాలిమర్ అనేది ఏర్పడుతుంది. మరి ఉదాహరణకి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే మీథేన్ ప్లస్ క్లోరిన్ల మధ్య చర్య, ఇది తీసుకోండి, క్లోరిన్ల మధ్య చర్య. సో ఇది కూడా మనకు వచ్చేసి మనకి ఏమవుతుంది, 3 దశల్లో జరుగుతుంది. మీకు అర్థం కావడం వస్తుంది, ఇది మీథేన్ క్లోరిన్ల మధ్య చర్య. సో నెంబర్ 1 ఏం చెప్తున్నాం, శృంఖల ప్రారంభ చర్య. శృంఖలాన్ని ప్రారంభించాలంటే మనకు చర్యను ప్రారంభించేది శృంఖల ప్రారంభ చర్య. సో ఇందులో శృంఖల ప్రారంభ చర్య ఏమవుతుంది, మొట్టమొదట Cl2 తీసుకోవాలి. ఈ Cl2 ఏమవుతుంది, అతినీల కాంతి సమక్షంలో, యువి కిరణాల సమక్షంలో లేదా సూర్యరశ్మి సమక్షంలో ఇవి 2 స్వేచ్ఛ ప్రాతిపదికలుగా విడిపోతుంది. 2 స్వేచ్ఛ ప్రాతిపదికలు. ఈ ఒంటరి ఎలక్ట్రాన్ల కనుక ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ల కనుక పరమాణువుగా ఉన్నట్టయితే వాటిని స్వేచ్ఛ ప్రాతిపదికలు లేదా రాడికల్స్ అంటాం. సో మొట్టమొదటి ఏమవుతుంది, యువి కాంతి సమక్షంలో ఈ క్లోరిన్ వచ్చేసి అణువు 2 స్వేచ్ఛ ప్రాతిపదికలుగా విడిపోతుంది. ఇది శృంఖల ప్రారంభ చర్య, ఈ విధంగా జరుగుతుంది. అయితే రెండో దశలో ఏం జరుగుతుంది, మనకు శృంఖలం అభివృద్ధి జరగాలి, శృంఖలాభివృద్ధి చర్య. సో శృంఖలం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అంటే మనకేముంది, రెండో పదం ఇక్కడ CH4 ఉంది, మీథేన్. సో ఈ మీథేన్ ప్లస్ ఒక క్లోరిన్ యొక్క రాడికల్ ఒక స్వేచ్ఛ ప్రాతిపదికతో చర్యలో పాల్గొంటుంది. ఒక స్వేచ్ఛ ప్రాతిపదిక చర్యలో పాల్గొంటే మనకి ఏమవుతుంది, CH3 స్వేచ్ఛ ప్రాతిపదిక ప్లస్ HCl ఏర్పడుతుంది. CH3 స్వేచ్ఛ ప్రాతిపదిక ప్లస్ HCl ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఒక స్వేచ్ఛ ప్రాతిపదిక ఇక్కడ వచ్చేసింది మిథైల్ ప్రాతిపదిక దీని నుంచి అదే విధంగా మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ మిథైల్ స్వేచ్ఛ ప్రాతిపదిక మరి యొక్క క్లోరిన్ అణువుతో చర్యలో కనుక పాల్గొన్నట్లయితే మనకి ఏమవుతుంది, ఒక CH3Cl ప్లస్ క్లోరిన్ రాడికల్ ఏర్పడుతుంది. ఆ విధంగా మనకి ఏమవుతాయి, క్లోరిన్ రాడికల్లు మిథైల్ రాడికల్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే CH3 మిథైల్ రాడికల్ ప్లస్ Cl2 చూడండి మళ్ళీ గివ్స్ రైస్ టు ఇక్కడ ఏమవుతుంది, CH3Cl ప్లస్ క్లోరిన్ రాడికల్. అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏమవుతుందంటే మనకు CH3HCl, ఇక్కడ వచ్చినట్టుగా ఏమైంది, CH3Cl ఏర్పడుతుంది. అంటే మనకి ఏమైంది, శృంఖలం పెరుగుతుంది. ఇక్కడ అర్థమైందా, CH3Cl గా మారింది, మళ్ళీ క్లోరిన్ రాడికల్ ఏర్పడుతుంది.
మళ్ళీ ఈ క్లోరిన్ రాడికల్ తో మళ్ళీ ఏమవుతుంది, మనము ఈ CH3 రాడికల్ తో చర్య చెందిస్తే మనకి ఈ క్లోరినీకరణంలో చివరికి మనకి ఏమొస్తాయి, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏర్పడుతుంది. CCl4 వచ్చేది. మీథేన్ క్లోరిన్ లెక్క మధ్య చర్య కనుక ఇలా జరుగుతూ పోతూ ఉన్నట్టయితే చివరికి మనకి ఏమవుతుంది, కార్బన్ టెట్రాక్లోరైడ్ చర్య ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఇక్కడ మిథైల్ రాడికల్ వస్తుంది, ఇక్కడ క్లోరైడ్ రాడికల్ వస్తుంది, ఇలాగనే వస్తూనే ఉంటాయి. అయితే దీనికి ఎక్కడో చోట ఒక ఎండ్ అనేది ఉండాలి. శృంఖలం అనేది మనకు ఎండ్ కావాలి. మరి ఎక్కడ శృంఖలం ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది మనకు అంటే శృంఖలం అంతం అంటున్నాం. ఆ శృంఖలం అంతం ఎప్పుడు అంతం అవుతుంది, ఇక్కడ CH3 రాడికల్ ప్లస్ ఇంకొక CH3 రాడికల్ తీసుకురావాలి, రెండు కలిస్తే ఏమవుతుంది, CH3 ఈ విధంగా అంతం అవుతుంది. లేదా మనకి ఇంకోటి ఏముంది, Cl రాడికల్ Cl, రెండు Cl రాడికల్ కలిపినట్టయితే Cl2. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, అక్కడికి ఆ శృంఖలం అనేది అంతం అవుతుంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి శృంఖల చర్యలు ఇక్కడ సంకలన పొలిమరీకరణంలో కూడా జరుగుతాయి మనకు. అంటే సంకలన పొలిమరీకరణంలో ఉండే ఆనయానిక పొలిమరీకరణం అనగా కేటయానిక పొలిమరీకరణం కానీ, ఆనయాన పొలిమరీకరణం కానీ, లేదా స్వేచ్ఛా ప్రాతిపదిక పొలిమరీకరణం కానీ ఈ 3 దశల్లో జరుగుతుంది. ఏవి 3 దశలు అంటే శృంఖల ప్రారంభ చర్యలు, శృంఖలాభివృద్ధి చర్యలు, శృంఖలాంతర చర్యలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయని కూడా. మరి మన ఉదాహరణకి ఇప్పుడు ఏం చేద్దాం, ఆనయానిక పొలిమరీకరణం ఇది 3 దశల్లో జరుగుతుంది అని చెప్తున్నాం. ఈ 3 దశల్లో కూడా మనకి ఏమవుతుందంటే, ఈ 3 దశల్లో జరిగే పొలిమరీకరణాల్లో మొట్టమొదట ఆనయానిక పొలిమరీకరణం చూద్దాం. సో సంకలన పొలిమరీకరణంలో మనం ఏమవుతుంది, అయానిక పొలిమరీకరణం. అయానిక పొలిమరీకరణం. సరే, సంకలన పొలిమరీకరణం వచ్చేసి మనం ఏం చెప్తాం, 3 రకాలని చెప్పుకున్నాం. అయానిక పొలిమరీకరణము, స్వేచ్ఛా ప్రాతిపదిక పొలిమరీకరణము, తర్వాత సమన్వయ పొలిమరీకరణం. అందులో మనకు మొట్టమొదటిది ఏంటి, అయానిక పొలిమరీకరణం. మరి ఏంటి అయానిక పొలిమరీకరణం అంటే, ఇందులో చర్యలను ప్రారంభించడానికి అంటే మనకు సాధారణంగా ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సాధారణంగా మనకు చర్యలు ప్రారంభించడానికి ఉపయోగించే అయానుల యొక్క స్వభావాన్ని బట్టి ఇవి 2 రకాలు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు, అయానిక పొలిమరీకరణము అంటే సంకలన పొలిమరీకరణంలో ఇది ఒక భాగం అయానిక పొలిమరీకరణం. అయితే ఇది మళ్ళీ 2 రకాలు. ఏ విధంగా 2 రకాలు అంటే, చర్యలను ప్రారంభించడానికి ఉపయోగించే అయానుల యొక్క స్వభావాన్ని బట్టి ఇది 2 రకాలు. అదే మనం ఇంత ముందు చెప్పుకున్న శృంఖల చర్యలు, శృంఖల ప్రారంభ చర్యలని ఆ శృంఖల ప్రారంభంలో పాల్గొనే అయానుల యొక్క స్వభావాన్ని బట్టి వీటిని 2 రకాలుగా వేయించుకోవచ్చు. కాబట్టి సాధారణంగా ఏం చెప్తామంటే, చర్యలను ప్రారంభించడానికి ఉపయోగించే అయానుల యొక్క స్వభావాన్ని బట్టి వీటిని 2 రకాలుగా ఉపయోగిస్తాం. అందులో ఒకటి ఏంటంటే క్యాటయాన్ పొలిమరీకరణము, ఆనయాన్ పొలిమరీకరణము. సరే, మరి ఏంటి క్యాటయాన్ పొలిమరీకరణము, ఆనయాన్ పొలిమరీకరణము? ఇందులో మొట్టమొదటిది వచ్చేసి క్యాటయాన్ పొలిమరీకరణం. మరి పేర్లలో ఉంది క్యాటయాన్. మరి క్యాటయాన్ అంటే అర్థం ఏంటి, మనకు ధనావేశ అయాన్నే క్యాటయాన్ అంటాం. ధనావేశ అయాన్ ఎట్లా ఏర్పడుతుంది, ధనావేశ అయాన్ మనకు ఏదైనా పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ కనుక కోల్పోతే మనకి ఏమవుతుంది, ధనావేశం ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడే ఆ ధనావేశ అయాన్ని మనం ఏమంటాం, క్యాటయాన్ అంటాం. కాబట్టి ఆ క్యాటయాన్తో చర్యలు ప్రారంభిస్తే అటువంటి పొలిమరీకరణం ఏమంటాం అంటే క్యాటయాన్ పొలిమరీకరణం అంటాం. సో ధనావేశ అయాను లేదా క్యాటయాన్తో కనుక మనం సంకలన చర్యలను అదే సంకలన పొలిమరీకరణంలో చర్యలు ప్రారంభించడానికి ఉపయోగించినట్లయితే దాన్ని క్యాటయానిక పొలిమరీకరణం అంటాం. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఏమవుతుంది, ఆనయాన్ ఎట్లా ఏర్పడుతుంది, మనకు ఏదైనా ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను స్వీకరించినట్లయితే రుణావేశ అయాన్లు ఏర్పడతాయి. ఆ రుణావేశ అయాన్లనే మనం ఆనయాన్ అంటాం. సో రుణావేశ అయాను లేదా ఆనయాన్తో చర్యలు కనుక ప్రారంభించినట్లయితే అటువంటి పొలిమరీకరణం ఏమంటాం అంటే ఆనయాన్ పొలిమరీకరణము అంటాం. సో కాబట్టి చర్యలు ప్రారంభించడానికి ఉపయోగించే అయానుల యొక్క స్వభావాన్ని ఆధారంగా చేసుకొని ఈ అయానిక పొలిమరీకరణం వచ్చేసి 2 రకాలు. ఒకటి క్యాటయానిక పొలిమరీకరణం, రెండవది ఆనయానిక పొలిమరీకరణం. అంటే క్యాటయాను లేదా ధనావేశ అయానుతో ఈ పొలిమరీకరణను ప్రారంభించినట్లయితే దాన్ని క్యాటయానిక పొలిమరీకరణం అంటాము. అదే ఆనయాను లేదా రుణావేశ అయానుతో కనుక చర్యలు ప్రారంభించినట్లయితే దాన్ని ఆనయానిక పొలిమరీకరణం అంటాం. కాబట్టి మరి మొట్టమొదటి ఇందులో క్యాటయానిక పొలిమరీకరణం చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. క్యాటయానిక పొలిమరీకరణం లేదా క్యాటయాన్ పొలిమరీకరణం, క్యాటయాన్ పొలిమరీకరణం. మరి క్యాటయాన్ పొలిమరీకరణం ఇక్కడ మొత్తం ఇప్పుడే చెప్పారు. ఏం చెప్పుకున్నాం మనం, క్యాటయాన్ పొలిమరీకరణం అంటే చర్యలు ప్రారంభించడానికి ధనావేశ అయాను లేదా రుణావేశ అయాన్ను ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ చర్యలు ప్రారంభించడానికి ధనావేశ అయాను
ధనావేశ అయాన్ లేదా క్యాటయాన్. క్యాటయాన్ ఉదాహరణకు మనకి ఏమవుతుంది? క్యాటయాన్ అంటే మనకు హెచ్ ప్లస్ క్యాటయాన్ లేదా కే ప్లస్ లేదా ఏ ప్లస్ ఇలాంటివన్నీ కూడా క్యాటయాన్లే. సో ఈ విధంగా ధనావేశ అయాన్లు కనుక ఉన్నట్టయితే వాటిని మనం ఏమంటాము? క్యాటయాన్లు అంటాం. సో ధనావేశ అయాను లేదా క్యాటయాన్ ఉపయోగించి చర్యను ప్రారంభించినట్లయితే ఆ చర్యలు వచ్చేసి క్యాటయానిక పొలిమరీకరణం అంటాం. అయితే ఇందులో ఏమవుతుందంటే ఆ క్యాటయానిక్ ఏమి ఉదాహరణకు మనం ఏం చేస్తున్నాం? హెచ్ ప్లస్ అయాన్ తీసుకున్నాం అనుకోండి, ప్రోటాన్ మనం తీసుకున్నటువంటి క్యాటయానిక్ తర్వాత పాలిమర్ కాదు మోనోమర్ ఈ రెండింటికి మధ్య ఏమవుతుందంటే సిగ్మా బంధం ఏర్పడుతుంది. చూడండి, అక్కడ క్యాటయానిక పొలిమరీకరణంలో క్యాటయానుకు మోనోమర్కు మధ్య సిగ్మా బంధం ఏర్పడుతుంది. రెండింటికి సిగ్మా బంధం ఏర్పడుతుంది. వీటిలో ముఖ్యంగా మనకి ఏమవుతుందంటే అంటే ఆ సిగ్మా బంధం ఏర్పడడం ద్వారా ఏమవుతుంది? పాలిమర్ పెరుగుదల కనిపిస్తుంది. అర్థమైందా? ఈ చర్యను ప్రారంభిస్తుంది. ఈ చర్యను ప్రారంభించిన తర్వాత చర్యను ప్రారంభించడానికి మనం చేసిన క్యాటయాన్ లేదా ధనావేశ అయాన్ని తీసుకుంటున్నాం. ఈ ధనావేశ అయాను లేదా క్యాటయాన్కు మరియు మోనోమర్కు మధ్య మనకి ఏమవుతుంది? సిగ్మా బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సిగ్మా బంధం ఏర్పడుతుందో ఇక్కడ ఏమవుతుంది? శృంఖలం పెరుగుతుంది. ఇది మోనోమర్ ప్లస్ ఇది ఒకటి ఉంది కదా, దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ శృంఖలంలో పెరుగుదల కనిపిస్తుంది. బట్ ఈ ప్రక్రియలో సాధారణంగా ఏం చేస్తామంటే ఈ చర్యలను ప్రారంభించడానికి లూయి ఆమ్లాలను తీసుకుంటారు. లూయి ఆమ్లాలు. సో ఏంటి లూయి ఆమ్లాలు అంటే? ఎక్కువగా లూయి ఆమ్లాలను చర్య ప్రారంభకాలుగా తీసుకుంటాం. లూయి ఆమ్లాలు సాధారణంగా ఈ లూయి ఆమ్లాలు అంటే మనకు ఆమ్లక్షార సిద్ధాంతాలు వచ్చేసి 3 రకాలు ఉన్నాయి. అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతము, బ్రాన్స్టెడ్ లౌరీ సిద్ధాంతము మరియు లూయి ఆమ్లక్షార సిద్ధాంతం. మరి ఈ లూయి సిద్ధాంతం కానీ, బ్రాన్స్టెడ్ లౌరీ సిద్ధాంతం కానీ, అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి? దీని ప్రకారం మనం ఆమ్లం అంటే ఏంటి, క్షారం అంటే ఏంటో తెలుసుకోగలుగుతాం. సో ఈ అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారము అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారము మనం ఏం చేస్తాము? జలద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్లు జలద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్లు కనుక ఇస్తే వాటిని ఆమ్లాలు అంటాము. జలద్రావణంలో OH మైనస్ అయాన్లు కనుక ఇస్తే వీటిని ఏమంటాము? క్షారాలు అంటాం. ఇది అర్హీనియస్ సిద్ధాంతం. జలద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్లు ఇస్తే ఆమ్లాలు, జలద్రావణంలో OH మైనస్ అయాన్లు కనుక ఇస్తే వాటిని క్షారాలు అంటాం. అట్లా కాకుండా మనకు బ్రాన్స్టెడ్ లౌరీ మరి ఈ బ్రాన్స్టెడ్ లౌరీ సిద్ధాంతం ప్రకారము ఆమ్లము అంటే ఏం చెప్తామంటే ప్రోటాన్ దాత ఆమ్లం. నెక్స్ట్ ప్రోటాన్ గ్రహీత లేదా స్వీకర్త క్షారం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది బ్రాన్స్టెడ్ లౌరీ సిద్ధాంతం ప్రకారము ప్రోటాన్ దాత ఆమ్లము, ప్రోటాన్ గ్రహీత వచ్చేసి క్షారం. మరి మూడోది వచ్చేసి మనకి ఏముంది? లూయి ఆమ్లక్షార సిద్ధాంతం. మరి ఈ లూయి సిద్ధాంతం ప్రకారం ఏమవుతుందంటే దీనికి రివర్స్ గా ఉంటుంది. అంటే ఇవి ప్రోటాన్ల పరంగా కనుక చెప్తే ఇక లూయి సిద్ధాంతంలో ఏమవుతుంది? ఎలక్ట్రాన్ జంటల ఆధారంగా చెప్తాం. సో ఇది ఎలక్ట్రాన్ జంటల ఆధారం అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ జంట దాత. సో ఎలక్ట్రాన్ జంట దాత ఏమవుతుందంటే ఇక్కడ క్షారం అవుతుంది. సో దీనికి రివర్స్ ఉంటుంది. ప్రోటాన్ దాత ఆమ్లం అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ జంట దాత క్షారం. అదేవిధంగా ఎలక్ట్రాన్ జంట గ్రహీత ఆమ్లం అవుతుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట దాత అంటే అవి ఆమ్లాలు అంటాం. ఇటువంటి లూయిస్ ఆమ్లాలు మనకి క్యాటయానిక పొలిమరీకరణంలో చర్య ప్రారంభానికి వాహకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎలక్ట్రాన్ జంట గ్రహీతలను మన లూయిస్ సిద్ధాంతం ప్రకారము ఆమ్లాలు అంటాం. కాబట్టి ఈ లూయిస్ ఆమ్లాలన్నీ కూడా మనకేమవుతాయి? ఈ క్యాటయానిక పొలిమరీకరణంలో చర్యను ప్రారంభించడానికి వాహకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఉదాహరణకు ఇప్పుడు మనకు ఏమున్నాయి అలాంటివి? BF3 లేదా AlCl3 లేదా HCl లేదా H2SO4, అదేవిధంగా TaCl4, టైటానియం టెట్రాక్లోరైడ్, అదేవిధంగా SnCl4. ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే క్యాటయానిక పొలిమరీకరణంలో చర్య ప్రారంభానికి ఉపయోగపడే వాహకాలు. ఇది బోరాన్ ట్రైఫ్లోరైడ్ కానీ, అల్యూమినియం ట్రైక్లోరైడ్ కానీ, హైడ్రోజన్ క్లోరైడ్ కానీ, సల్ఫ్యూరిక్ ఆమ్లం కానీ, టైటానియం టెట్రాక్లోరైడ్ మరియు స్టానస్ టెట్రాక్లోరైడ్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే
కాటయానిక పొలిమరీకరణంలో చర్య ప్రారంభించడానికి ఉపయోగపడే వాహకాలుగా పనిచేస్తాయి. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఉదాహరణ తీసుకుందాం. మరి కాటయానిక పొలిమరీకరణం ఎట్లా జరుగుతుంది ఏమిటి? సరే, కాటయానిక పొలిమరీకరణంలో ఒక ఉదాహరణ పాలి 2-మిథైల్ ప్రోపిన్. ఇది ఒక పాలిమర్ పాలి 2-మిథైల్ ప్రోపిన్. లేదా దీన్ని మనం రాసుకోవచ్చు అంటే ఐసోబ్యూటేన్ కూడా అంటాం. ఐసోబ్యూటేన్. దేని ఐసోబ్యూటేన్ అంటాం? ఇక్కడ వరకు ఉన్నటువంటి 2-మిథైల్ ప్రోపిన్ నే ఐసోబ్యూటేన్ అంటాం. సో పాలి ఐసోబ్యూటేన్ ఏర్పడట అర్థమైందా? పాలి ఐసోబ్యూటేన్. మరి పాలి ఐసోబ్యూటేన్ ఎలా ఏర్పడుతుంది మనకు? సో ఆ పాలి ఐసోబ్యూటేన్ ఎలా ఏర్పడుతుంది అంటే, ఈ పాలి ఐసోబ్యూటేన్ లో ఉండే మోనోమర్ ఏంటి మనకు? 2-మిథైల్ ప్రోపిన్. సో 2-మిథైల్ ప్రోపిన్ అనే మోనోమర్ ను తీసుకొని మనం కాటయానిక పొలిమరీకరణ కనుక గావించినట్లయితే పాలి 2-మిథైల్ ప్రోపిన్ లేదా పాలి ఐసోబ్యూటేన్ అనే పాలిమర్ ఏర్పడుతుంది. మరి ఉదాహరణకు మనం ఏం చెప్పాం, అక్కడ ఇది 3 దశల్లో జరుగుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ శృంఖల చర్యని మొట్టమొదటి చెప్పాం, ఇది 3 దశల్లో. సో మొదటి దశలో ఏం కావాలి మనకు? శృంఖల ప్రారంభ చర్యలు. మరి శృంఖలాన్ని ప్రారంభించాలి ఇది. మరి శృంఖల ప్రారంభించడంలో ఏమి ఉపయోగపడతాయని చెప్పుకున్నాం మనం? లూయి ఆమ్లాలు శృంఖల ప్రారంభ వాహకాలుగా ఉంటాయి అనుకున్నాం. మరి ఈ లూయి ఆమ్లాలను మొట్టమొదటి ఏం చేస్తారంటే, నీటిలో కనుక కరిగించినట్లయితే AlCl3. ఇక్కడ ఏమవుతుంది మనకు? H+ విడుదల అవుతుంది. దీనిలోంచి H+. ఇంకా వీళ్ళటువంటిది ఏముంది? AlCl3OH-. సో ఇది ప్రోటాన్. ఈ ప్రోటానే కేటయాన్ కదా మనకు. ఈ ధనావేశాయనే కేటయాన్. ఈ కేటయాను మనకి ఏమవుతుంది? చర్య ప్రారంభకాలుగా ఉపయోగపడుతుంది. మన పాలిమర్ మోనోమర్ వచ్చేసి ఏముంది? 2-మిథైల్ ప్రోపిన్. 2-మిథైల్ ప్రోపిన్ CH2 డబుల్ బాండ్ CH3 ఇది. సో దీన్ని మనం ఏమంటాం? 2-మిథైల్ ప్రోపిన్ అంటాం లేదా ఐసోబ్యూటేన్ అంటాం. సో అంత ముందే చెప్పుకున్నాం, మనకు సంకలన చర్యల్లో ద్విబంధం కలిగినటువంటి లేదా ఒక ద్విబంధం ఉన్నటువంటి కానీ లేదా 2 ద్విబంధాలు ఉన్నటువంటి సమ్మేళనాలు మాత్రమే సంకలన పొలిమరీకరణలో పాల్గొంటాయని చెప్పాం. సో ఇది వచ్చేసి మనకు ద్విబంధం కలిగినటువంటిది. సో ఈ 2-మిథైల్ ప్రోపిన్ లేదా ఐసోబ్యూటేన్ ను మొట్టమొదటి ఏం చేయాలి? H+ కేటయాన్ తో చర్య చెందించాలి. సో ఎప్పుడైతే కేటయాన్ తో చర్య చెందిస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, CH3 ఇక్కడ ప్లస్ వస్తుంది. కార్బో కేటయాన్లు ఏర్పడతాయి. దాన్ని ఏమంటామంటే కార్బో కేటయాన్ పెట్టుకోవాలి. కార్బో కేటయాన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్విబంధంలో విడిపోయి ఇక్కడ H+ ఇక్కడ మనకి ఏమవుతుంది? CH3 దీంట్లో పాల్గొంటుంది. ఇక్కడ CH3 అవుతుంది. ఇక్కడ CH2 ఉన్నటువంటిది CH3 ఏంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి దీన్ని కార్బో కేటయాన్ అంటాం. మరి కార్బో కేటయాన్ ఏమైంది మనకు? ఒక ప్రోటాన్తో ఇది ఒక ధనావేశ అయాన్తో ఇది చర్యలో పాల్గొన్నది. సపోజ్ ఇప్పుడు మనం ఏమవుతుంది? ఈ కార్బో కేటయాన్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగనే CH3 చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇంకొక మోనోమర్ చర్యలో పాల్గొంది అనుకోండి. ఇంకొక మోనోమర్ అంటే ఇది ఈ మోనోమర్. సో H2C డబుల్ బాండ్ CH3 ఈ మోనోమర్. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఈ మోనోమర్ తో పాల్గొంటే సేమ్ మనకు CH3 సో CH2 ఇక్కడ C ప్లస్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇది కూడా కార్బో కేటయానే. కాబట్టి ఇక్కడ ఈ కార్బో కేటయాన్ అనేది ఇది పెద్దగా ఉన్నటువంటి కార్బో కేటయాన్ అంటే పొడవాటి కార్బో కేటయాన్. ఈ విధంగా మనకి ఏమన్నాయి? ఒక మోనోమర్, ఇది ఇంకొక మోనోమర్ కలిపాం, 2 మోనోమర్లు. అదేవిధంగా ప్లస్ ఇంకొక మోనోమర్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి మోనోమర్నే. ఇది 2-మిథైల్ ప్రోపిన్ మోనోమర్ తీసుకున్నాం అనుకోండి, 3 మోనోలతో ఉన్నటువంటి కార్బో కేటయాన్ ఏర్పడుతుంది. 4 మోనోమర్ తీసుకుంటే 4 మోనోమర్లు ఉన్నటువంటి కార్బో కేటయాన్ ఏర్పడుతుంది. ఆ విధంగా మనం మోనోమర్లను పెంచుకుంటూ పోతూ ఉంటే మనకేమవుతుంది? చివరకు పొడవాటి కార్బో కేటయాన్ మధ్యంతర సమ్మేళనం ఏర్పడుతుంది. పొడవుగా ఉన్నటువంటి కార్బో కేటయాన్ ఏర్పడుతుంది.
ఉదాహరణకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎన్ అని తీసుకుంటున్నాను నేను కనుక ఒకటి కాకుండా ఒకేసారి ఎన్ అణువులను తీసుకుందాం, ఎన్ని కావచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, అణువులు తీసుకున్నట్టయితే CH3 ఇక్కడ సి పైన కింద CH3 రాసుకోండి, ఇలాగా ఇంకో CH2 CH3 CH2 CH3 ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇక్కడ కావాలనుకుంటే మనకి ఏం చేయొచ్చు, మనము దీన్ని ఇంతతో మనము తక్కువ వద్దనుకుంటే కనుక ఇది ఎన్. చూడండి ఇది ఎన్ అంటాం, ఇక్కడ వరకు ఎన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎన్ని అయితే తీసుకుంటామో ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, ఇటువంటి యూనిట్లు 4 వస్తాయి దీని పక్క పక్కన. అర్థమైందా? ఇక్కడ ఎన్ అనేది మనం తీసుకునే స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకు ప్లస్ ఇక్కడ 4 యూనిట్లు తీసుకున్నాం అనుకోండి, ఈ బ్రాకెట్ లో పెట్టినటువంటిది వచ్చేసి ఇలాంటివి మనకు 4 వస్తాయి. సో ఈ బ్రాకెట్ లో పెట్టినటువంటి దాన్ని మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, మనం దీన్ని పునరావృత భాగాలు అంటని చెప్పాను, రిపీటింగ్ యూనిట్స్ అని. అంటే ఆ పాలిమర్ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ CH2 CH3 అనేది పాలిమర్ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. దాన్ని రిపీటింగ్ యూనిట్ లేదా మనము పునరావృత భాగాలు అంటాం. ఇదే మనకు మోనోమర్ ఇక్కడ. అర్థమైందా? ఆ మోనోమర్ల సంఖ్య పునరావృత భాగాల సంఖ్య 2 సమానంగా ఉంటాయి దాదాపుగా ఎప్పుడు కూడా. ఏమి కాబట్టి ఈ విధంగా మనకి ఏం చేస్తున్నాం, 4 బదులుగా ఎన్ తీసుకుంటున్నాం. ఎన్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఎన్ అణువులు అంటే జోడివి ఎన్ ఉంటాయని. అయితే ఇక్కడ ఏమైంది, పొడవాటి కార్బో క్యాటయాన్ ఏర్పడింది మనకు. సో పొడవాటి కార్బో క్యాటయాన్ ఏర్పడింది. అయితే ఇది అంతా కాలేదు, పెరుగుతూ పోతూ ఉంటుంది ఇట్లాగనే. చూడండి మొట్టమొదటి ఏముంది, H+ ప్రారంభించింది, దీనికి ఒక మోనోమర్ చేర్చాం, ఇంకొక 2 మోనోమర్లతో కలిపి ఒక కార్బో క్యాటయాన్, ఇంకొక మోనోమర్ చేస్తే 3 మోనోమర్లు, ఇంకొక మోనోమర్ చేస్తే 4 మోనోమర్లు కలిపి కార్బో క్యాటయాన్. అట్లాగే ఎన్ అణువులు ఎన్ మోనోమర్లు చేర్చినట్టయితే ఎన్ మోనోమర్లు కలిగినటువంటి కార్బో క్యాటయాన్ ఏర్పడుతుంది. అర్థమైందా? అట్లాంటి పొడవాటి సమ్మేళనం ఏర్పడుతుంది. అయితే మనకు 3వ దశలో ఏమవుతుంది, ఇది అంతం కావాలి. అంటే ఇది ఎక్కడ ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, ఈ ప్లస్ అనేది అంతం కాకపోతే మనకు చర్య పాలిమర్ అనేది ఏర్పడదు. కాబట్టి పాలిమర్ మనకు ఏర్పడేటువంటి చివరగా ఏర్పడేటువంటి పాలిమర్లు కానీ లేదా ఏదైనా అణువులు వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎప్పుడో తటస్థంగా ఉండాలి. మరి ఇక్కడ 3వ దశలో వచ్చినప్పటికి ఏమవుతుంది, ఈ పాలిమర్ను మనం ఏం చేయాలి, ఇక్కడ శృంఖలాంతక చర్యలు కావాలి. మరి శృంఖలాంతక చర్యలో ఏమొస్తుంది మనకి ఇక్కడ పైన క్లీన్ చేస్తాం. ఇక్కడ CH3 CH2 ఇక్కడ ఏం చూపించారు, ఇలా చూపించారు. ఎన్ మోనోమర్లు నడుము కింద ఎన్ మోనోమర్లు కలిగినటువంటి కార్బో క్యాటయాన్ ఏర్పడింది అని. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, శృంఖలం పెరుగుతూ పోతూ ఉంది. అయితే మనకి ఏం చేయాలి, 3వ దశలో ఇది శృంఖల అంతం కావాలి. శృంఖలాంతక చర్యలు. మరి శృంఖలాంతక చర్యలు ఎప్పుడు ఏర్పడతాయి మనకు, శృంఖలాంతక చర్య ఎప్పుడు శృంఖల అంతమవుతుంది, ఇక్కడ ఏర్పడినటువంటి ఈ పదార్థం దీన్ని ఏ అనుకోండి, మళ్ళీ ప్రతిసారి అది రాయలేము కాబట్టి ఆ ఏ ప్లస్ మనకి మొట్టమొదటి మిగిలినటువంటి AlCl3 OH మైనస్ ఉంది. ఇక్కడ AlCl3 OH మైనస్ ఉంది, ఫస్ట్ లో వచ్చింది మనకు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాస్తున్నాడు, ఇప్పుడు AlCl3 OH మైనస్. దీంతో ఇది చర్యలో పాల్గొంటుంది. ఈ చర్యలో పాల్గొన్నప్పుడు మనకి ఏమవుతుంది, మరి ఇక్కడ కార్బో క్యాటయాన్ ప్లస్ ఉంది, ఇక్కడ ఈ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి మనకి ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ తొలగించబడుతుంది. అందులో నుంచి ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ తొలగించబడుతుంది. ఒక హైడ్రోజన్ తొలగిస్తే చూడండి ఏమవుతుంది, CH3 CH2 ఇక్కడ వచ్చేటికి CH2 ఇక్కడ ఒక CH3 డబుల్ బాండ్ CH2 ఏర్పడుతుంది. చూడండి చివరికి వచ్చినప్పటికి ఏమవుతుంది, CH2 CH3 డబుల్ బాండ్ CH2 అంటే ఆ తొలగించినటువంటి ప్లస్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ AlCl3 అలానే ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయినటువంటి ప్రోటాన్ ఉంది,
అది ఇక్కడ ఆ ప్రోటాన్ OH ప్లస్, ఆ H ప్లస్ మరియు ఈ OH మైనస్ కలిసి ఏమవుతుంది H2O అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది పాలి 2 మిథైల్ ప్రోపిన్ లేదా పాలి ఐసోబ్యూటిన్. సో ఇక్కడికి అంతమైపోయింది చూడండి. మరి ఇప్పుడు ఏమైంది శృంఖలం పెరిగింది అర్థమైందా, ఇక్కడికి శృంఖలం అంతమైపోయింది. ఏ విధంగా మనకి ఏమైంది మనం ఏదైతే మనం H ప్లస్ అయాన్ తీసుకుంటున్నామో ప్రోటాన్ మళ్ళీ తిరిగి అది బయటకు వచ్చేస్తుంది అర్థమైందా. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుంది చర్య కేటయాన్తో ప్రారంభించబడినది ఏమి ఆ తర్వాత చర్యను కేటయాన్తో ప్రారంభించిన తర్వాత అది శృంఖలాన్ని ప్రారంభిస్తుంది. శృంఖల ప్రారంభించిన తర్వాత ఆ ఏర్పడినటువంటి కార్బోకేటయాన్ ఇంకొక మోనోమర్తో కలిపి శృంఖలాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి దాన్ని చివరిలో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏర్పడిన ALCN3 OH మైనస్ చర్య చెందించినట్లయితే శృంఖలము అంతం చెంది మనకు కావాల్సినటువంటి పాలి 2 మిథైల్ ప్రోపిన్ లేదా పాలి ఐసోబ్యూటిన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు 3 దశల్లో రాయాలి. చాలా ఈజీ మనకి ఇది. మీరు ఒక్కసారి 3 చర్యలు వేస్తాం చూడండి. ఏ ఫస్ట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి చాలు, మీరు ఏం లేదు. CH2 డబుల్ బాండ్ సి ఇలా రాస్తాను. ఇంకా మీకు CH3 సారీ 2 మిథైల్ ఐసోబ్యూటిన్. దీనికి మనం ఏం చేశానంటే నేను H ప్లస్ తో చర్య చెందించాను అంతే. H ప్లస్ మొదటి దశలో చర్య చెందిస్తే ఇక్కడ ఏమవుతుంది మనకు ఈ H ప్లస్ వచ్చేసి ఇక్కడ చేరుతుంది. ఇక్కడ చేరితే CH3 అయింది. ఎప్పుడైతే ఇక్కడ CH3 అయిందో ఈ ప్లస్ వచ్చేసి ఇక్కడ చేరింది. ప్లస్ ఎప్పుడైతే ఇక్కడ చేరిందో అది దాన్ని ఏమంటాం కార్బో క్యాటయాన్ అంటాం. కార్బో క్యాటయాన్. సో H3C సి ఇలాగా CH3 ఇది ప్లస్ కార్బో క్యాటయాన్. సో మొట్టమొదటి కార్బో క్యాటయాన్ ఏర్పడింది. ఈ కార్బో క్యాటయాన్ ఏం చేయాలి రెండో దశలో C ప్లస్ ఇక్కడ ఉంటుంది CH3 దీన్ని మనం ఏం చేయాలి మనం ఈ మోనోమర్తో చర్యలో పాల్గొనాలి. ఈ మోనోమర్ ఏ అనుకోండి. ఈ ఏదో దీన్ని చర్యలో పాల్గొనాలి. సో ఏదో చర్యలో పాల్గొనాలని అర్థం ఏంటి H2C డబుల్ బాండ్ CH3. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ఈ మోనోమర్ కార్బో క్యాటయాన్తో ఈ బంధంలో ఇది పాల్గొంటుంది. నేను మొట్టమొదటి చెప్పాను మీకు. ఏం చెప్పాను తీసుకున్నటువంటి ప్రోటాన్కు తర్వాత మోనోమర్కు మధ్య సిగ్మా బంధం ఏర్పడుతుందని. మరి ఇక్కడ సిగ్మా బంధం ఏర్పడింది ప్రోటాన్కి. ఇక్కడ దీని ప్రోటాన్ దీంట్లో ఉందని ఇక్కడ ఈ రెండు మధ్య సిగ్మా బంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది గివ్స్ రైస్ టు మనకి సేమ్ H3C CH2 ఇక్కడ C అంటే చివరి దానికి మనకి ఏమవుతుంది ప్లస్ వస్తుంది. చివరిలో ప్లస్ వస్తుంది. సో దీన్ని ఏమంటాం రెండు మోనోమర్లు ఉన్నటువంటి కార్బో క్యాటయాన్. అదే విధంగా మనకి ఏమవుతుంది నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఏం చేసుకున్నాం మళ్ళీ ఏ అంటే ఇది ఈ మోనోమర్తో మళ్ళీ చర్య చెందించాలి. చర్య చేస్తే ఏమవుతుంది ఇలాంటిది 3 మోనోమర్లు ఉన్నటువంటి కార్బో క్యాటయాన్ వస్తుంది. ఇలా కలుపుకుంటూ పోవడము 3 చివరిలో ఏమవుతుంది వచ్చినటువంటి దానికి ప్లస్ అనేది వస్తుంది. ఈ విధంగా పొడవాటి మనకి ఏమవుతుంది కార్బో క్యాటయాన్ ఏర్పడుతుంది. ఆ పొడవాటి కార్బో క్యాటయాన్ మరలా మనం ఏం చేయాలి చివరిలో AlCl3OH మైనస్తో మనం చర్య చెందించినట్టయితే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రోటాన్ తొలగించబడి లేదా ఒక ప్రోటాన్ బదిలీ జరగడం ద్వారా మనకి ఏమవుతుంది పాలి 2 మిథైల్ ప్రోపిన్ ఏర్పడుతుంది. ఇది సో కాబట్టి క్యాటయానిక పొలిమరీకరణము అనగా మనకి ఏమవుతుంది చర్యను ప్రారంభించడానికి ఉపయోగించే వాహకము క్యాటయాన్ కాబట్టి లేదా ధనావేశ అయాన్ కాబట్టి దాన్ని క్యాటయాన్ పొలిమరీకరణము అంటున్నాం. కాబట్టి చర్యను ప్రారంభించడానికి ఉపయోగించే వాహకము క్యాటయాన్ అయినప్పుడు దాన్ని క్యాటయానిక పొలిమరీకరణం అంటాం. అదేవిధంగా మనకు రెండోది ఏముంది ఆనయానిక పొలిమరీకరణం. ఆనయాన్ పొలిమరీకరణం మరి ఇక్కడ కూడా సేమ్ చర్యను ప్రారంభించడానికి మనం ఉపయోగించే వాహకము ఆనయాన్ కనుక అయినట్లయితే అటువంటి పొలిమరీకరణాన్ని ఆనయాన్ పొలిమరీకరణము అంటాం. మరి ఇక్కడ ఆనయాన్ పొలిమరీకరణంలో అయినా క్యాటయాన్ పొలిమరీకరణం అయినా అన్ని వేంటి మనకు సంకలన పొలిమరీకరణ చర్యలే. మరి ఈ ఆనయాన్ పొలిమరీకరణంలో అంతకుముందు మనం ఏం చెప్పాం లూయి ఆమ్లాలు క్యాటయానిక పొలిమరీకరణంలో వాహకాలుగా పనిచేస్తాయని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ వచ్చినవి ఏమవుతాయి బలమైనటువంటి క్షారాలు లేదా బ్యూటైల్ లిథియం లేదా సోడామైడ్ లేదా క్షారలోహ అమైడులు లేదా ఆల్కాక్సైడులు
చూడండి, ఇక్కడ చర్యావాహకాలు ఆనయాన పొలిమరీకరణంలో చర్యావాహకాలుగా ఏవి ఉపయోగపడతాయంటే మనకు బలమైన క్షారాలు కానీ లేదా బ్యూటైల్ లిథియం కానీ బ్యూటైల్ లిథియం ఏమి లేదా సోడామైడ్ కానీ ఏమి సోడామైడ్ ఇలాంటివి ఏమి సోడామైడ్ కానీ అంటే సోడామైడ్ ఏమి సోడియం సోడామైడ్ అనవచ్చు, పొటాషియం సోడామైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు సోడామైడ్లు కానీ లేదా క్షారలోహ అమైడులు ఏమి క్షారలోహ అమైడులు అంటే అమైడులు ఎన్హెచ్కు సమూహం ఉండాలి. ఈ ఎన్ని అనేది క్షారం, దీన్నే క్షారలోహ అమైడ్ అంటాం కుదరిందా. లేదా ఆల్కాక్సైడులు కుదరిందా. ఆల్కాక్సైడులు అంటే ఏముంటాయి మనకు C2H5ONA ఆల్కాక్సైడ్ అంటుంది. సోడియం ఈథాక్సైడ్ సోడియం ఈథాక్సైడ్ ఇటువంటి ఆల్కాక్సైడ్లు కానీ అమైడులు కానీ లేదా క్షారలోహ అమైడులు కానీ లేదా బలమైన క్షారాలు ఇవన్నీ కూడా మనకు ఆనయానిక పొలిమరీకరణంలో చర్యలు ప్రారంభించే వాహకాలుగా పనిచేస్తాయి. ఏమి కాబట్టి ఈ ఆనయానిక చర్యా విధానంలో మనకి ఏమవుతుంది, రుణావేశ అయానం లేదా సమూహాన్ని మోనోమర్ అణువుకు కలుపుతారు. మనం అక్కడ ఏం చేసాం, మనం ఇందాక ధనావేశ అయాను లేదా క్యాటయాను మోనోమర్ అణువుకు కలిపాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, రుణావేశ అయాను లేదా ఆనయాన్ని ఏం చేస్తాము, మోనోమర్ అణువుకు కలుపుతాం. అంటే ఈ రెండింటి మధ్యలో ఏమవుతుంది, ఆనయానికి మోనోమర్కు మధ్య సిగ్మా బంధము ఏర్పడుతుంది. సో క్యాటయానిక పొలిమరీకరణంలో ఏ విధంగా అయితే క్యాటయానికు మోనోమర్కు సిగ్మా బంధం ఏర్పడిందో అదే విధంగా ఆనయానిక పొలిమరీకరణంలో కూడా ఆనయానికి మోనోమర్కు రెండింటికి మధ్య సిగ్మా బంధం ఏర్పడుతుంది. ఇందులో కూడా మనకి ఏమవుతాయంటే ఆల్కినులు లేదా ఆల్కినులు అన్ని కూడా ఆనయానిక పొలిమరీకరణంలో పాల్గొంటాయి. ఆల్కినులు అంటే అర్థం ఏంటి మనకు, ఆల్కినులు అంటే ద్విబంధం కలిగినటువంటివి అన్నీ కూడా ద్విబంధం కలిగినటువంటివన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఆల్కినులే. సో ఇటువంటి ఆల్కినులు అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఆనయానిక పొలిమరీకరణంలో పాల్గొంటాయి. ఉదాహరణకు మనకు ఒక ఉదాహరణ తీసుకున్నాం, ఎట్లా ఏర్పడుతుంది. సో ఈ ఆనయానిక పొలిమరీకరణ కూడా ఏమవుతుంది, 3 దశల్లో జరిగేదే, 3 దశల్లో మాత్రమే జరుగుతుంది. మరి ఈ 3 దశల్లో కూడా ఎలా జరుగుతుంది, ఒకటేమో శృంఖల ప్రారంభము, శృంఖల అభివృద్ధి చర్య, శృంఖలాంతర చర్య, ఇది కూడా 3 దశల్లో జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ పాలీవినైల్ సమ్మేళనాలు ఎట్లా ఏర్పడతాయి, పాలీవినైల్ క్లోరైడ్ కానీ లేదా పాలీవినైల్ సైనైడ్ కానీ ఎలా ఏర్పడుతుంది, పాలీవినైల్ ఉత్పన్నాలు. చూడండి ఇక్కడ పేర్లలో ఉంది మనకు పాలీవినైల్ ఉత్పన్నాలు. ఇది మీకు అర్థం కాదనుకుంటే పాలీవినైల్ ఉత్పన్నాలు అంటే మనకి ఏమవుతుంది, సాధారణంగా CH2 ఇక్కడ నేను చేస్తున్నాను ఒక R అనే పదాన్ని చేస్తున్నాం. దీన్ని మనం వినైల్ సమూహము అంటాం, వినైల్ సమూహము అంటాం. సో ఈ R = Cl RCl చూడండి, R = Cl కానీ Cn కానీ లేదా C6H5 కానీ ఉండవచ్చు, C6H5 లేదా OH అర్థమైందా, లేదా OH లేదా COOR ఇలా ఉండొచ్చు. సో ఇవి అందువల్ల ఏం చేస్తారంటే ఇది అన్నిటిని తీసుకోకుండా జనరల్ గా చెప్తున్నాను, ఉత్పన్నాలు అంటున్నాం, వినైల్ ఉత్పన్నాలు అంటున్నాం. సో ఈ వినైల్ ఉత్పన్నాల నుండి పాలీవినైల్ ఉత్పన్నాలను ఎట్లా ఏర్పరచాలి. సపోజ్ ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ R అంటే అర్థం ఏంటంటే ఈ సమూహాలన్నీ కూడా ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహాలు. ఇవి ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహాలు. ఈ ఎలక్ట్రాన్ ఉపసంహార సమూహాలు కలిగినటువంటి ఉత్పన్నాలను ఎలా విధంగా మన ఆనయానిక పొలిమరీకరణ ద్వారా ఎట్లా తయారు చేస్తాము. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ మీకు CN ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, వినైల్ సైనైడ్ అంటాం, వినైల్ సైనైడ్. లేదా Cl ఉందనుకోండి, వినైల్ క్లోరైడ్, వినైల్ ఆల్కహాల్. అర్థమైందా. ఆ విధంగా మనకి ఏది కావాలంటే మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి మనం జనరల్ గా ఏం చేస్తున్నామంటే మీకు క్వశ్చన్ ఏమవుతుంది, పాలీవినైల్ ఉత్పన్నాలు అంటే మనం ఏదైనా రావచ్చు, లేదా ఆనయానిక పొలిమరీకరణ ద్వారా పాలీవినైల్ సైనైడ్ తయారు చేయమని అడిగారు అనుకోండి, పాలీవినైల్ సైనైడ్. సో ఏమవుతుంది మనకు, ఇలా ఉంటుంది. ఇక్కడ N అణువులు, N మోనోమర్. ఇది వినైల్ సైనైడ్, పాలీవినైల్ సైనైడ్ ఇట్లాంటివి అనేకం ఉంటాయి. లేదా పాలీవినైల్ క్లోరైడ్ కావాలనుకోండి, Cl. అందువల్ల జనరల్ గా ఏం చేస్తున్నాం, ఏదైనా ఒకటి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, R అనుకుంటున్నాం. R = Cl అయితే పాలీవినైల్ క్లోరైడ్ వస్తుంది. R = Cn కనుక అయితే పాలీవినైల్ సైనైడ్ ఏర్పడుతుంది.
సో వినైల్ సమ్మేళనాల నుండి ఖాళీ వినైల్ ఉత్పన్నాలను ఏర్పరచుట. మరి ఏ విధంగా ఏర్పరచుతాం? ఇక్కడ కూడా మనకి ఏం కావాలి? మొట్టమొదటి చర్యను ప్రారంభించడానికి మనం చేస్తాము, పొటాషియం అమైడ్ తీసుకుంటాము. సో ఇది ఏమవుతుంది? విడిపోతే K ప్లస్ NH2 మైనస్ గా మారుతుంది. NH2 మైనస్. సో ఈ NH2 మైనస్ మనం ఏమంటాం ఇక్కడ? ఆనయాన్. సో ఈ ఆనయానే మనకి చర్యను ప్రారంభించాలి. పేర్లలో ఉంది ఆనయానిక పొలిమరీకరణం అని. కాబట్టి ఆ చర్యను ప్రారంభించడానికి మనం NH2 అమైడ్ గ్రూపును తీసుకుంటాం. మొట్టమొదటి పైన చెప్పాను, ఏవేవి ఇందులో బలమైనటువంటి క్షారాలు కానీ, బ్యూటైల్ లిథియం కానీ, సోడామైడ్ కానీ, లేదా క్షారలోహ అమైడులు కానీ మనకి ఏమవుతాయి? ఇక్కడ వాహకాలుగా పనిచేస్తాయని చెప్పాను. సోడామైడ్ అన్నది అమైడ్ గ్రూప్. సో సోడామైడ్ లో మనకి ఏమవుతుంది? NH2 ఆనయాన్ ఉంటుంది, రుణావేశ అయాన్ ఉంటుంది. కాబట్టి అటువంటి రుణావేశ అయాన్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే చర్యను ప్రారంభిస్తుంది. సో మనకి చర్యను ప్రారంభించేటప్పుడు మనకి ఏమవుతుంది? చూడండి, CH2 డబుల్ బాండ్ CHR. సో ఇది వచ్చేసి చర్య పేరు శృంఖల ప్రారంభ చర్య. శృంఖల ప్రారంభ చర్య. శృంఖల ప్రారంభ చర్య. సో ఇక్కడ వినైల్ ఉత్పన్నాన్ని తీసుకుందాం, ప్లస్ NH2 ఆనయాన్. NH2 ఆనయాన్. సో ఇప్పుడు మనకి ఏమైతే NH2 ఆనయాన్ తీసుకున్నట్లయితే మనకు కార్బేనియాన్ ఏర్పడుతుంది. సో అంతకుముందు ఏం చెప్తున్నాం మనం? క్యాటయానిక్ లో కార్బో క్యాటయాన్. చూడండి, దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. గివ్స్ రైస్ టు H2N CH2 CH, ఇక్కడ R, CH2 R. ఇక్కడ ఏమవుతుంది? మనకు మైనస్ ఏర్పడుతుంది, మైనస్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే కార్బేనయాన్ అంటాం. కార్బేనయాన్, కార్బో ఆనయాన్. ఎట్లయినా ఒకటి కార్బో ఆనయాన్. కార్బేనయాన్ మైనస్ ఉంటే కార్బేనయాన్. ఇంత మనం తీసుకున్నటువంటిది ఏమైంది? ప్లస్ ఉంది అక్కడ. సో దాన్ని ఏమన్నాం? కార్బోనియం అన్నాం. చూడండి, కార్బేనియం లేదా కార్బో క్యాటయాన్. ఇక్కడ ప్లస్ వస్తే కార్బో క్యాటయాన్, మైనస్ వస్తే కార్బేనయాన్. సో ఆ క్యాటయానిక పొలిమరీకరణంలో ప్రారంభ చర్యలో మనకి ఏమైంది? కార్బో క్యాటయాన్ ఏర్పడింది. అదేవిధంగా ఆనయానిక పొలిమరీకరణం అయితే శృంఖల ప్రారంభ చర్యలు ఏమవుతుంది? కార్బేనయాన్ ఏర్పడుతుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి కార్బేనయాన్ ఏమవుతుంది? రెండవ దశలో మనకి కార్బేనయాన్ తీసుకొని ఇంకొక మోనోమర్ చర్యలో పాల్గొనాలి, అంతే కదా? నెక్స్ట్ రెండవ దశలో ఏమవుతుంది మనకు? రెండవ దశ. సో రెండవ దశ వచ్చడానికి ఏమవుతుంది? శృంఖల అభివృద్ధి చర్య. శృంఖల అభివృద్ధి చర్య. ఈ శృంఖల అభివృద్ధి చర్యలో మనకి ఏమవుతుంది? ఇక్కడ ఏర్పడినటువంటి కార్బేనయాను H2N CH2, ఇక్కడ CH మైనస్ R, చూడండి, ప్లస్ ఇక్కడ ఏం కావాలి మనకు? ఒక మోనోమర్ తీసుకోవాలి. ఈ మోనోమర్ ఏమవుతుంది? CH2 డబుల్ బాండ్ CHR. సో R అంటే CLR. సో ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు? ఈ రెండింటి మధ్య మన సిగ్మా బంధం ఏర్పడుతుంది. గివ్స్ రైస్ టు H2C H2N CH2 CHR. ఇది ఎలా ఉంటుంది? ఇక్కడ CH2 CHR, ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఏది? కార్బేనయాను పొడవు పెరిగింది, ఇక్కడేమో ఇంతే ఉంది పొడవు. ఇప్పుడు ఒక మోనోమర్ కలిసినప్పటికీ దీని పొడవు పెరిగింది. అదేవిధంగా ఇంకొక మోనోమర్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది, అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఏమవుతుంది? ఈ కార్బేనయాను మోనోమర్లు, ఒక మోనోమర్తో ఇంకొక మోనోమర్తో అనేక మోనోమర్లతో అది సిగ్మా బంధాలను ఏర్పరచుకొని మనకు పొడవాటి మనకి ఏమవుతుంది? కార్బేన్ అయాన్ మధ్యంతరాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడే కార్బేన్ అయాన్ మధ్యంతరాన్ని అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఒకటి, ఇవి ఒక అణువు కాకుండా 2 అణువులు లేదా 3 అణువులు లేదా ఇక్కడ 4 అణువులు తీసుకున్నాం అనుకోండి, 4 మోనోమర్లు యూనిట్లు దీంట్లో కలుస్తాయి. లేదా ఎన్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎన్ని తీసుకుంటే ఏమవుతాయి? N మోనోమర్ యూనిట్లు ఇందులో కలుస్తాయి. సో N మోనోమర్ యూనిట్లు ఇందులో కలిసినాయంటే మనకి ఎలా ఉంటుంది? మనకి ఇక్కడ ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంటుంది. సో N మోనోమర్ యూనిట్లు కనుక కలిసినట్టయితే CH2 పైన రాస్తాం.
ఇక్కడ ఎన్ నెక్స్ట్ ఇక్కడ CH2 CH మైనస్ మరి పొడవాటి కార్బన్ అయాన్ ఏర్పడుతుంది. సో పొడవాటి కార్బన్ అయాన్ మధ్యంతరం ఏర్పడుతుంది. ఇలాగ ఏంటంటే 4 తీసుకున్నట్లయితే ఈ మధ్యలో ఇలాంటి యూనిట్లు 4 వస్తాయి, 5 తీసుకుంటే 5 వస్తాయి, 10 తీసుకుంటే 10 వస్తాయి. అది ఇది శృంఖలం అభివృద్ధి జరుగుతుంది. అంటే మొట్టమొదటి ఏముంది, ఒక చిన్న నీరు ఇది శృంఖలాన్ని ప్రారంభించింది. ఎలా జరుగుతుంది చర్యలు ఈ ప్రారంభించినప్పుడు ఏమైంది, కార్బన్ అయాన్ ఏర్పడింది. ఈ ఏర్పడిన కార్బన్ అయాన్ మనకి ఏమైంది, నెక్స్ట్ దశలో శృంఖలం పెరగాలి. పెరగడానికి ఏం చేస్తున్నాం, ఒక మోనోమర్ తీసుకుంటే 2 మోనోమర్లు కాబట్టి కార్బన్ అయాన్ ఏర్పడింది. 3 తీసుకుంటే ఇంకొక మోనోమర్ తీసుకుంటే 3 మోనోమర్లు కలిగినటువంటి కార్బన్ అయాన్ ఏర్పడుతుంది. అట్లా n మోనోమర్లు తీసుకుంటే n మోనోమర్లు కలిగినటువంటి మనకు పొడవాటి కార్బన్ అయాన్ మధ్యంతరం ఏర్పడుతుంది. ఇది పొడవాటి సమ్మేళనం. మరి ఇటువంటి పొడవాటి సమ్మేళనం తీసుకున్న తర్వాత చివరిలో మనకి ఏం కావాలి, ఇప్పుడు ఇది శృంఖలం అంతం చెందాలి, శృంఖలం ఇక్కడికి క్లోజ్ కావాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం, చివరిలో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ పొడవాటి కార్బన్ అయాన్ మధ్యంతరాన్ని ప్లస్ ఏం చేస్తామంటే H+ అయాన్తో కనుక చర్య చెందించినట్టయితే మనకి ఏమవుతుంది, మనకు కావాల్సినటువంటి పాలీవినైల్ ఉత్పన్నము ఏర్పడుతుంది. అది 3వ దశలో. సరే, ఈ 3వ దశలో మనకి వచ్చినటువంటి ఏమవుతుంది, ఇక్కడ ఈ H+ దగ్గర చర్య చెందిస్తే CH2 CHR CH2 CHR ఇది బ్రాకెట్ ఉంటుంది n మోనోమర్లు. సరే, ఇక్కడ ఏమొస్తుంది చివరిలో మనకు CH2 చివరిలో అంతా కావాలి కదా, డబుల్ బాండ్ CHR. మరి ఏం జరిగినట్టు మనకి ఇక్కడ మనకు మొత్తంలో మనకు తీసుకున్నటువంటి దానిలో మనకి ఏమవుతుంది, ఇదంతా కూడా H+ అయాన్ అనేది తీసుకోండి. లేదు మనకి ఇదంతా ఎందుకు H+ అయాన్ అనుకుంటే మనం ఏం చెప్పాము ఇందాక, క్షారంతో చర్య జరుగుతుందని చెప్పుకున్నాం మేము, క్షారంతో. సో ఈ క్షారంతో కనుక చర్య చెందించినట్టయితే, ఇది అంతం చెందించినట్టయితే మనకి ఏమవుతుంది, చివరికి అంటే ఈ చివరిలో H2n కూడా ఉంది, H2n. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, క్షారంతో ఎప్పుడైతే చర్య చెందించినామో ఇక్కడ డబుల్ బాండ్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ NH2 మైనస్ వల్ల వస్తుంది. అది దీనిలో మన చర్య ప్రారంభానికి ఏదైతే ఉపయోగించామో మనకు తిరిగి మనకు అది ఏర్పడుతుంది. అర్థమైందా? సో దీన్ని వచ్చేసి మనకి ఏమంటాం, పాలీవినైల్ ఉత్పన్నాలు అంటాం. సో ఆనయానిక పొలిమరీకరణం ద్వారా కాబట్టి క్యాటయానిక పొలిమరీకరణం కానీ ఆనయానిక పొలిమరీకరణం కానీ ఎలా ఏర్పడతాయి అంటే, చర్యను ప్రారంభించడానికి ఉపయోగించే ఆనయాని యొక్క స్వభావాన్ని బట్టి మనకి ఏమవుతాయి, అవి ఏర్పడతాయి. అర్థమైందా? ఇది వచ్చేసి సో ఓకే, లీవ్ ఇట్.